హలో ఎవ్రీవన్, ఈరోజు చాలా టేస్టీగా గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే ఒక కప్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న దాంట్లో కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవాలి. అయితే పిండిని కలుపుకునేటప్పుడు మనం ఫింగర్స్తో కలుపుకుంటే మన గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి. అయితే ఇలా కలుపుకున్న పిండిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుంటే గులాబ్ జామున్లు ఇంకా టేస్టీగా వస్తాయి. మనం కలుపుకున్న పిండిని ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి నానబెట్టాలి. ఇలా నానిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని బాల్స్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామున్ కోసం మనం సిరప్ తయారు చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ కోసం 1.5 కప్ షుగర్ తీసుకుని అలాగే 1.5 కప్ వాటర్ పోసుకుని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ మొత్తం కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత షుగర్ సిరప్ ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని తీసుకుని మనం డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి. గులాబ్ జామున్ రెడీ.